సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు అభిమానుల మధ్య పాదయాత్రగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన ఉత్తర నియోజకవర్గ తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు. ఇతర పెద్ద పార్టీలకు ధీటుగా తాము కూడా ప్రచారం చేస్తున్నామని చెప్పిన ఉత్తర నియోజకవర్గ జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ. ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న వేళ తెదేపాలోకి పెరుగుతున్న చేరికలు, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, రానున్న ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెనుమత్స విష్ణుకుమార్ రాజు అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా పాదయాత్రగా వెళ్లి మంగళవారం సీతమ్మధార ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్ ప్రాంతంలో ఉన్న బీజేపీ కార్యాలయం నుండి విష్ణుకుమార్ రాజు తన అభిమానులు, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలతో పాదయాత్రగా బయలుదేరి ముందుకు నడిచారు. విష్ణుకుమార్ రాజుతో పాటు తెదేపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొనగా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ అనంతరం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, నామినేషన్ సందర్భంగా తన వెంట వచ్చిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. విశాఖకు హుద్హుద్ వచ్చిన సమయంలో చంద్రబాబు స్పందించిన విధానం అద్భుతమని కొనియాడారు. నార్త్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము పోటీ చేస్తున్నాము. అట్లాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు మాకు ప్రకటించింది. తప్పనిసరిగా ఇక్కడ విజయం సాధిస్తామనేది మా యొక్క ధీమా. అట్లాగే ఈరోజు 10 గంటల నుంచి మా నార్త్ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ గారి ఆఫీస్ వరకు నడిచి వెళ్ళి నామినేషన్ వేద్దామని చెప్పి పెద్దలు నిర్ణయించారు. కాబట్టి 10 గంటల నుంచి మేము కార్యక్రమం మొదలుపెట్టి 11:30 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. నామినేషన్ 11:30 నామినేషన్ సబ్మిట్ చేస్తాము. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి, 30 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా వారి పేరు తెలియని వారు లేరు. ప్రతి ఒక్కరూ గౌరవించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. హుద్హుద్ సైక్లోన్లో విశాఖపట్నం అతలాకుతలం అయిపోతే దాన్ని మళ్ళీ 3 రోజుల్లోనే గాడిన పెట్టిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీకి రౌడీజం చేయాలని అనుకుంటే ఈ కేకే రాజు గారు తప్ప వేరే ఊరు స్పందించారు. చాలామంది ఉన్నారు నాయకులు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, కానీ ఎప్పుడూ వారు ఈ విధంగా ప్రవర్తించలేదు. కానీ కేకే రాజు గారు మాత్రము అద్భుతమైన రీతిలో ప్రవర్తిస్తారు. అట్లాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీతోటి రాజకీయంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జనవాణి కార్యక్రమం పెడితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్ వచ్చే వరకు ఎన్నో అడ్డంకులు సృష్టించి తర్వాత మరుసటి రోజు ఇక్కడ జనవాణి కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్న వ్యక్తి కేకే రాజు గారు. అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్నే వాళ్ళు పెట్టుకున్న ప్రోగ్రాంకి రాకుండా చేసిన వ్యక్తి కేకే రాజు. అంటే మన రాష్ట్రంలోనే కాదు, మన విశాఖపట్నంలో ఏ విధంగా గుండాయిజం పెరిగిపోతుంది, ఏ విధంగా రౌడీజం పెరిగిపోతుంది అనేది ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న జై భారత్ పార్టీ అధినేత ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ నియోజకవర్గంలో చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా జేడి సిటీ కేబుల్ న్యూస్ తో మాట్లాడుతూ, ప్రస్తుతం అత్యంత ఆర్భాటంగా ప్రచారం నిర్వహిస్తున్న ఇతర పెద్ద పార్టీలకు ధీటుగా తాము కూడా ప్రచారం చేస్తున్నామన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తాను కూడా పోటీలో ఉన్నానని చెప్పిన జేడి, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, నియోజకవర్గ ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తోందని అన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో ద్వారా ఇదివరకే చెప్పడం జరిగిందని, తాము చేస్తామన్న పనులు బాండ్ పేపర్ పై రాసిస్తామన్నారు. అంతేకాకుండా తాను గెలిస్తే స్కూల్ ఫీజులపై ఆరా తీసి ఖచ్చితమైన ఫీజులు వసూలు చేసేలా చర్యలు చేపడతామన్నారు. ఎన్నికవడం అంటే అందులో ఆయన ఆ విజయంలో ఏమీ పెద్ద మీరు సోకాల్డ్ భాషలో పెద్ద కిక్ ఉండదు. కాబట్టి మీరు ఏదైతే అంటున్నారో పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వాళ్ళ ఏం చేయబోతున్నారు, ఇంతవరకు ఏం జరిగింది, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఏం చేయాలి అన్నది మాట్లాడే ఒక అవకాశం దొరుకుతుంది. అందుకనే నేను చెప్తున్నది ఏంటంటే
విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ఉత్తమ నియోజకవర్గంగా మార్చాలన్న ధ్యేయంతో నేను ముందుకెళ్తున్నా. అంటే మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, నాలెడ్జ్ హబ్, లైబ్రరీస్, మా మేనిఫెస్టోను కూడా ఒక బాండ్ పేపర్ రూపంలో త్వరలో ప్రజెంట్ చేయబోతున్నారు. అందువల్ల మీరు అన్నట్టు పోటీ ప్రపంచంలో పోటీలో ఉన్నాను, పోటీలో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాను. ప్రజల యొక్క స్పందన చాలా చక్కగా ఉంది, మార్పు కోరుకుంటున్నారు. ఆ దిశగా జై భారత్ నేషనల్ పార్టీకి ఇది మంచి ఉత్సాహకరమైన స్పందన అని నేను అనుకుంటాను. జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పాం, ఎవరికి వారు కావాల్సినంతగా ఫీజులు పెంచుకునే అవకాశం ఉండదు. అందుకని ఒక ఫీ రెగ్యులేషన్ కమిషన్, అది కూడా పేరెంట్స్ కమిటీతోనే నిర్ణయిస్తాం. ఇదేది గవర్నమెంట్ నిర్ణయించదు. అన్ని స్కూల్స్ నుంచి పేరెంట్స్ బాడీస్ తీసుకొని వారితో చర్చించి, యాక్చువల్గా మేనేజ్మెంట్స్తో కూడా చర్చించి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మనం అలో చేయగలము అన్నది ఆలోచించి ఆ విధంగా ఫీ రెగ్యులేషన్ అనేది జరుగుతుంది. బడ్జెట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, బడ్జెట్ స్కూల్స్లో ముఖ్యంగా వాళ్లకు కమర్షియల్ రేట్లో రెంట్ కానీ కరెంట్ కానీ ఇవన్నీ కూడా ఛార్జ్ చేస్తుంటారు. అందువల్ల బడ్జెట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రెసిడెన్షియల్ రేట్స్ ఏవైతే ఉంటాయో ఆ రేట్స్, ఎలక్ట్రికల్ టారిఫ్స్ ఇవన్నీ కూడా తెస్తామని మా మేనిఫెస్టోలో స్పష్టంగా చేశాం. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ యొక్క స్టాండర్డ్ కూడా బ్రహ్మాండంగా పెంచి అందులో కూడా ఉత్తమమైన విద్య అందించే విధంగా జై భారత్ నేషనల్ పార్టీ చేస్తుంది. స్కూల్లో ప్రతి విద్యార్థికి ఎన్సీసీ, ఆ తర్వాత ఎన్ఎస్ఎస్ ఇవి కూడా చేస్తామని చెప్పేసి మా మేనిఫెస్టోలో తెలియజేయడం జరిగింది. కాబట్టి జై భారత్ పార్టీ అన్ని రంగాలలో, అన్ని విషయాలలో మంచి అభివృద్ధి సాధించాలి రాష్ట్రమని ఒక అద్భుతమైన మేనిఫెస్టో రిలీజ్ చేశాము. అది ప్రతి చోట కూడా ప్రశంసలు అందుకుంటుంది. ఇంకా మిగతా ఏ పక్షాలు కూడా మేనిఫెస్టో ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఉచితాలు, 6, సూపర్ 6 అవి ఇవి అంటున్నారు, కానీ యాక్చువల్గా ఏ పార్టీ కూడా ఒక సాలిడ్ మేనిఫెస్టోని రిలీజ్ చేయలేదు ఇంతవరకు. ఎన్నికలు 15-16 రోజుల్లో ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయకుండా కేవలం ఉచితాల మీదే మాట్లాడడం అంటే ఆ రాజకీయ పక్షాలు ఎంత డొల్లగా ఉన్నాయో ప్రజలందరికీ తెలుస్తోంది. మేము పార్టీ స్థాపించిన 15-20 రోజుల్లోనే అద్భుతమైన మేనిఫెస్టో ఒకటి తీసుకొచ్చాం. అది కూడా మేము ఓపెన్గా ప్రజలకు అందజేశాం. ప్రజలు కూడా, ఎందుకంటే అది ప్రజలు అందించిన మేనిఫెస్టో, వాళ్ళు ప్రజలు చెప్పిన అనేక విషయాలను పొందుపరిచి ఏర్పరిచిన మేనిఫెస్టో ఇది. కాబట్టి ఓటర్లందరికీ కూడా మా జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో ఒకసారి చూడండి. మేము ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నామో ఆ నియోజకవర్గ మేనిఫెస్టో కూడా ఇస్తున్నాం. ఈ పార్టీలన్నీ కూడా వాళ్ళ ఇంకా మేనిఫెస్టో ప్రకటించడానికి కూడా ముందు వెనుకలు మీనమేషాలు లెక్కిస్తున్న సందర్భంలో జై భారత్ పార్టీ మొదటి పార్టీ మన రాష్ట్రంలో మేనిఫెస్టో ఇష్యూ చేసిన పార్టీ. ప్రతి నియోజకవర్గం మేనిఫెస్టో కూడా 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి మేము ఇది చేస్తామని చెప్పే ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉందంటే అది ఓన్లీ జై భారత్ నేషనల్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న తరుణంలో తెదేపాలోకి చేరికలు పెరుగుతున్నాయి. పసుపు కండువా కప్పుకునేందుకు జనం క్యూ కడుతున్నారు. తాజాగా గాజువాక బిల్డింగ్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్ అధ్యక్షుడు చట్టి అప్పారావు నేతృత్వంలో 500 మంది టీడీపీలో చేరారు. వీరందరికీ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీలో కీలక నేతగా వ్యవహరించిన చట్టిబాబు వైకాపాలో ఎమ్మెల్యేగా తన అనుచర గణంతో టీడీపీలో చేరారు. స్థానిక స్థితిగతులపై పూర్తి అవగాహన, విద్యావంతుడు అయిన పల్లా సమక్షంలో చేరడం ఆనందంగా ఉందని బాబు అన్నారు. పారిశ్రామిక అభివృద్ధి కూటమితోనే సాధ్యమని గుర్తించి తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మన ప్రాంత అభివృద్ధి చెందాలంటే శ్రీభారతి గారు, పల్లా శ్రీనివాస్ గారిని కూడా ఇద్దరిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో మా అసోసియేషన్ తరఫుని, మా కృష్ణ మహేష్ బాబు తరఫుని, నా అభిమానుల తరఫుని కూడా వారికి మాటిస్తున్నాం. అత్యధిక మెజార్టీ రావాలంటే మా తోడ్పాటు కూడా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఏ విధంగా మా సేవలు కావాలనేది పెద్దలు శ్రీనివాస్ గారు ఉపయోగించుకుంటే దానికి తగ్గట్టు మేము కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఆయన గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. అత్యధిక మెజార్టీ రావడానికి మాకు కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించినటువంటి కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు, భర్త గారికి కూడా రుణపడి ఉంటాం. మా సేవలు మీకు ఎప్పుడు కూడా ఉంటాం. ఒక్క ఫోన్ కాల్తో మా వానర్స్ అందరూ కూడా నిన్న 5,000 మందితో భారీ ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకే ఒక్క ఫోన్ కాల్తో మా సోదరిమణి మురళీదేవి, చిరంజీవి, శంకరరావు గారు, మా తమ్ముడు గోపి ఆధ్వర్యంలో మీ అందరూ కూడా నేను చాలా భారీ ర్యాలీ చేశాం. పల్లా మాట్లాడుతూ గాజువాక కూటమికి కేంద్రం కావాలని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కూటమి విజయం సాధించాలని, అందుకు అన్ని వర్గాల సహకారాన్ని కోరుతున్నట్లు తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పాలనపై సంతృప్తి చెందిన వారంతా
తెదేపాలోకి వస్తున్నారని వీరందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. 70వ వార్డు తెదేపా జనసేన నేతలు చట్టి గోపి, కొయిలాడ శంకర్రావు, లంకలపల్లి మురళీదేవి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వెల్లింగ్ ఇన్స్టిట్యూషన్స్ మన అధ్యక్షులైనటువంటి చట్టి బాబు గారి ఆధ్వర్యంలో వెల్లింగ్ ఇన్స్టిట్యూషన్ ఓనర్స్ మరి రవిశంకర్ గారు, ఇంకా చాలా కామేష్ గారు, చాలా అనేక మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను స్వాగతం పలుకుతూ, వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని అనుగుణంగా సిద్ధాంతాలు నచ్చి రావడం జరిగింది. వారికి ఖచ్చితంగా మేము మంచి సముచిత స్థానం రేపు అధికారం వచ్చిన తర్వాత కల్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే 2019, 14, 19 మధ్యన కూడా అనేక సందర్భంలో మేము వెల్లింగ్ ఇన్స్టిట్యూషన్స్ వారికి ఇబ్బందులు కలిగేటప్పుడు వాళ్ళకి అండగా నిలిచాం. ఈరోజు అది కూడా వాళ్ళ దృష్టిలో ఉంది. ఈరోజు అందరూ రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, సోదరులారా, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు స్వాగతం పలుకుతున్నారు మాకు. మేము పాదయాత్రలు చేస్తుంటే అది విజయోత్సవ ర్యాలీలాగా ఉంది. రేపు కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రేపు అనగా 24వ తారీఖున 9:30 ప్రాంతంలో, మార్నింగ్ తెల్లవారు 9:30 ప్రాంతంలో గాజువాకలో ఉన్నటువంటి గ్రామదేవత అమ్మవారు కొంచెం తల్లి గుడి దగ్గర నుంచి 60 అడుగుల రోడ్డు మీదుగా పాదయాత్ర చేసుకుంటే నామినేషన్కి ఫైల్ చేయడానికి వెళ్తున్నాం. అందులో మీరందరూ కూడా పాల్గొనాలని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అలాగే ఈరోజు మనకి జనసేన ఒక పార్టీ యొక్క బలం కూడా అనేక మంది యువ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మురళీదేవర్ గారు కావచ్చు, అలాగే మా శ్రీకాంత్ గారు కావచ్చు, అలాగే చిరంజీవి గారు కావచ్చు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి కూటమిగా వచ్చినా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ ముందు కొట్టుకుపోవడం ఖాయమని ఆ పార్టీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 48వ వార్డు పరిధి బర్మా క్యాంపులో బొగ్గుసేను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని కేకే రాజు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ, గడిచిన 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపారన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరు సతీష్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, వార్డు ఇన్ఛార్జ్ నీలి రవి, జేసీఎస్ కన్వీనర్ వసంతాల అప్పారావు, కరి రామారెడ్డి, రాజన్న, గంగరాజు, భూలోక్, చల్ల సత్యనారాయణ రెడ్డి, పద్మ, హేమంత్, అప్పారావు, 48వ వార్డు న్యూ శ్రీనివాస్ నగర్ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఫిషింగ్ హార్బర్ లో చేపల వేలంపాట వేసే మహిళలను ఉన్నపళంగా ఖాళీ చేయమని పోర్టు అధికారులు ఒత్తిడి చేయడం దారుణమని ఫిషింగ్ హార్బర్ చేపల వేలంపాటకు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మూగి రాజా, సురపతి నరసింహరావు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా చేపల వేలంపాట ద్వారా చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారని, తమను ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పేరిట ఖాళీ చేయమండం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అయితే పోర్టు అభివృద్ధికి తాము అడ్డుపడమని, తమకు వ్యాపారం చేసుకునేందుకు ఇదే ఫిషింగ్ హార్బర్ లో ప్రదేశం కేటాయించాలని పోర్టు అధికారులను కోరారు. తమ వ్యాపారం చేసుకునేందుకు మరొక ప్రదేశం చూపించాలన్నారు. లేని పక్షంలో తామంతా శాంతియుత దీక్షకు దిగుతామని హెచ్చరించారు. బోటు ఓనర్స్ కూడా తమకు మద్దతును తెలియజేశారని చెప్పారు. సమావేశంలో కంటముచ్చు పోలమ్మ, కంటముచ్చు రాంబాబు, ఈసు తదితరులు పాల్గొన్నారు. గత 10 రోజులుగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు బట్టి మేము విషయం చెప్పదలుచుకున్నాం మా సమస్యల మీద. ఎందుకంటే గత 10 రోజులుగా పోర్టు వారు వచ్చి ఇక్కడ మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఇమ్మీడియట్గా ఈ ఆక్షన్ ప్లేస్ అనేది ఖాళీ చేయాలి, ఖాళీ చేస్తే మేము ఇక్కడ పనులు మొదలు పెడతామని అంటున్నారు. అయితే ఇక్కడ అభివృద్ధి చేయడానికి కానీ పనులు మొదలెట్టడానికి మాకు ఏ అభ్యంతరం లేదు. కాకపోతే గత సంవత్సరంన్నర నుంచి ఇలాగే అభివృద్ధి అని చెప్పి ఎన్నో పనులు మొదలు పెట్టారు. ఈ సంవత్సరంన్నరలో ఒక్క పని కూడా పూర్తి చేయలేదు. అలాగే ఇది కూడా మొదలు పెట్టారు అనుకోండి, సగం మంగళూరు పనిలాగా ఇది కూడా మధ్యలో అయిపోద్ది. చేపల బజార్ అనేది జరగదు. దానివల్ల బోటు ఓనర్లకి, వ్యాపారస్తులకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మేము అభివృద్ధికి అనే దానికి మేము అడ్డు కాదు, కానీ మాకు ఆల్టర్నేట్ ప్లేస్ అనేది ఒకటి రెడీ చేసి మాకు ఇస్తే ఇమ్మీడియట్గా మేము ఖాళీ చేస్తాం.
అంతవరకు ఇది ఖాళీ చెయ్యం. వారం 10 రోజుల నుంచి కోర్టు వాళ్ళు వచ్చి వీళ్ళు వెంటనే ఖాళీ చేయాలని, అలాగే షెడ్లన్నీ తొలగిస్తామని వచ్చారు. అయితే వీళ్ళు ఏంటంటున్నారంటే ఖాళీ చేయొద్దు అని అనట్లేదు, కాకపోతే ఆల్టర్నేట్ ప్లేస్ చూపించమంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు నాకు చాలామంది అన్నట్టుగా సంవత్సరంన్నర అవుతుంది, చాలా వరకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, ఒక్కటి కూడా కంప్లీట్ కాలేదు. ఈరోజు ఈ ప్లేస్ అనేది ఫిషింగ్ హార్బర్కి హార్ట్తో సంబంధం, హార్ట్ లాంటిది కాకుంటే ఇక్కడ నుంచి మమ్మల్ని ఖాళీ చేసే ముందు మాకు ఆల్టర్నేట్ ప్లేస్ చూపించండి. ఎందుకంటే రేపు పొద్దున బోట్లు వేట నుంచి వచ్చినా చేపలు మేము అమ్ముకోవడానికి కంఫర్ట్గా ఉండాలి. అదే వీళ్ళందరూ కోరుకుంటున్నారు. దయచేసి పోర్టు వారు, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ డెవలప్మెంట్ కమిటీ కూడా దీని గురించి మళ్ళీ పునరాలోచించి వెంటనే వీళ్ళకి ఆల్టర్నేట్ ప్లేస్ని ఏర్పాటు చేసి అప్పుడు వీళ్ళు ఖాళీ చేస్తారని కోరుకుంటున్నాం. 30 సంవత్సరాలు బట్టి బతుకుతున్నాం. కొత్త వాళ్ళందరూ వస్తున్నారు, జట్టి ఖాళీ చేయని అంటున్నారు. మేము బతికే దాడి ఏమి లేదు, ఇక్కడ బతికే వాళ్ళం ఇక్కడే, మా తల్లిలు మేము పిల్లలు ఇక్కడే బతుకుతున్నాం. చచ్చినా బతికిన ఇక్కడే బతుకుతున్నాం. మాట్లాడితే ఇప్పుడు వచ్చేవాళ్ళు అందరూ ఖాళీ చేయండి, ఖాళీ చేయకపోతే సామాన్లు ఇవ్వాలి, గంగలు వేసేస్తాం, పెట్రోల్ వేసేస్తాం, అంత వేసేయండి. తల్లి పిల్లలు ఇక్కడే చచ్చిపోతాం, మేము ఇక్కడే ఉంటాం. ఇది మా స్థానం, ఇది మా మత్స్యకారులు, మాది. మా తాత వచ్చింది అక్కడి నుంచి ఇక్కడ మేము రావాల్సింది 30 సంవత్సరాలు. మా అమ్మ మా తాతలు ఇంద్రమ్మ కట్టింది బందరు చెట్టి, ఇక్కడ మేము పరిపాలన చేస్తున్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ కుమార్, ఎంపీ అభ్యర్థి సచ్చారెడ్డి నామినేషన్ పర్వం మంగళవారం జనసందోహం మధ్య ఘనంగా జరిగింది. వాసుపల్లి సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, సిపిఐ అభ్యర్థి విమల తదితరులు పాల్గొన్నారు. ముందుగా అచ్చింపేట అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భారీ ర్యాలీ నడుమ చౌట్రీలో వాసుపల్లి సంతోష్ నామినేషన్ దాఖలు చేయగా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి సచ్చారెడ్డి తన నామినేషన్ పత్రాన్ని కలెక్టర్ మల్లికార్జున్కి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాట్లాడుతూ ప్రజారంజక పాలన కావాలంటే కాంగ్రెస్ రావాలనే ఆలోచనతో ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. నామినేషన్ ఘట్టమే విజయోత్సవ ర్యాలీలా సాగిందని, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కోరుకుంటున్నారని అన్నారు. తమను గెలిపిస్తే రాష్ట్రానికి స్వర్ణయుగం వచ్చినట్లేనని స్పష్టం చేశారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను వాసుపల్లి సంతోష్ కుమారు, అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి మా సత్యారెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయబోతున్నాం. మరి ఈ నామినేషన్ సందర్భంగా వేలాది మంది మా కాంగ్రెస్ అభిమానులు, మా సిపిఎం సిపిఐ అభిమానులు, మరి మా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, వార్డు ప్రెసిడెంట్లు, అదేవిధంగా మా సిపిఎం సిపిఐ సోదరులు, అదే మా అక్క విమలమ్మ అక్క, మరి ప్రతి ఒక్కరూ మాకు వచ్చి ఆశీర్వదించడం సాగింది. ఈరోజు ఇండియా కూటమి తరపున సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ సహాయ సహకారాలతో, ఉమ్మడి కలయికతో, మిత్రపక్షాలతోటి కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా సత్యారెడ్డి అనే నేను, దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాసుపల్లి సంతోష్ కుమార్ అనే వ్యక్తి, మీ మనిషి, అందరివాడు, వేలాది మంది ఆశీస్సులతో ఈరోజు జెండా చెట్టుగారు ఉన్న దుర్గాలమ్మ గుడి నుంచి పూర్ణ మార్కెట్ మీద జగదంబ సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి మేము వెళ్తున్నాం. చౌట్రీలో తమ్ముడు సంతోష్ కుమార్ నామినేషన్ వేస్తున్నారు. ఏది ఏమైనా సరే మేమిద్దరం విజయం సాధించి వెస్ట్లో విమలమ్మ గారు కూడా విజయం సాధిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా అధినేత్రి వైఎస్ శర్మిలారెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. ఇండియా కూటమి తరఫున విశాఖపట్నం పార్లమెంటుకి, అదేవిధంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మిత్రులు సత్యారెడ్డి గారు, తమ్ముడు వాసుపల్లి సంతోష్ కుమార్ గారు నామినేషన్ వేస్తూ ఉన్నారు. మొన్న మేము 20వ తారీఖుని సిపిఐగా ఇండియా కూటమి తరఫున విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసినప్పుడు మా మిత్రులు సత్యారెడ్డి గారు వచ్చి సంఘీభావం తెలియజేశారు. ఏదైనా ఇండియా కూటమి తరఫున ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 5 అసెంబ్లీ స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు, 2 అసెంబ్లీలు, ఒకటి విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి సిపిఐ, గాజువాక నియోజకవర్గం నుంచి సిపిఎం తరఫున మేము పోటీ చేయడం అనేది జరుగుతూ ఉంది. గాజువాక నియోజకవర్గంలో కూటమి విజయం సాధ్యమని అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం గాజువాక టీడీపీ పార్టీ కార్యాలయంలో
నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన కూటమి పార్టీల ఉమ్మడి సమావేశంలో పల్లా మాట్లాడుతూ తన ప్రచారానికి వస్తున్న ఆదరణ వెనుక టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతల కృషి ఎంతో ఉందన్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు తాను గాజువాక నుండి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. ముందుగా కంచుమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి తర్వాత ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పల్లా పేర్కొన్నారు. గాజువాక ప్రాంతానికి సేవ చేసుకునే భాగ్యాన్ని తనకు కల్పించాలని, ఉక్కు పరిరక్షణ, గంగవరం పోర్టు కార్మికుల సమస్య, కాలుష్య నివారణ, తుంగ్లాం, యాదవ జగరాజుపేట, ఏపీఐఐసి భూ నిర్వాసితుల సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. గాజువాక ప్రాంతంపై పూర్తి అవగాహన ఉన్న తన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని పల్లా ప్రజలను విజ్ఞప్తి చేశారు. తనకు టికెట్ రావడానికి కారకులైన తెదేపా ముఖ్య నేతలకు, జనసేనాని పవన్ కళ్యాణ్, భాజపా నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన పిఎస్సి సభ్యుడు కోన తాతారావు, బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింగరావు, తెదేపా జనసేన కార్పొరేటర్లు దల్లి గోవిందరెడ్డి, బొండా జగన్, పల్లా శ్రీనివాస్, మొల్లి ముత్యాల నాయుడు, నాయకులు గంధం శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ, జనసేన, భాజపా, తెదేపా నేతలు తిప్పల రమణారెడ్డి, గడసాల అప్పారావు, లంక లత తదితరులు పాల్గొన్నారు. 10 గంటలకే మనం ర్యాలీగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనందరికీ 9:30కే కొంచెం గుడి దగ్గర నామినేషన్ పేపర్లు చూపించి 60 అడుగుల రోడ్డు ఏదైతే 60 ఫీట్ రోడ్ మనకు ఉందో అక్కడి నుంచి మనం నేరుగా కలితి రోడ్డు మీదుగా మనం మరి అక్కడ కృష్ణదేవరాయు విగ్రహం కూడలు ఏదైతుందో ఆ కూడల మీదుగా జీఎంసీ చేరుకోవడానికి మరి పాదయాత్రగా వెళ్ళడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాల్సిందిగా మేము అందరినీ కూడా పేరు పేరున నేను కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ తెలిసిందే సుమారు 33 రోజులుగా అంటే కిందట నెల 18వ తారీఖున మన ప్రయాణం స్టార్ట్ అయింది. ఇంకా ఎక్కువ ఉంటుందేమో, ఇదొక 22 రోజులు 12 34 రోజులు అవుతుంది అనుకుంటా. 22 34 రోజులుగా మేము 34 రోజులుగా కూడా మనం రోజు ఏదో ఒక పాదయాత్ర చేసుకుని మనం నిత్యం ప్రజల్లో ఉండి మనం ఇంతవరకు రావడం జరిగింది. నాకు ప్రతి కార్యక్రమంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు జనసేన నాయకులు చాలా మేయర్ మహిళలు కావచ్చు చాలా ఇంట్రెస్ట్ గా పాల్గొని సోదరులందరూ కూడా బీజేపీ నాయకులు అందరూ కూడా ఇంట్రెస్ట్ గా వచ్చి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేస్తున్నాను. మీ అందరికీ కూడా నేను పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 34 రోజులుగా ఎలక్షన్ చేయడం అంటే చిన్న మాట కాదు. మనకి దానికి కార్యకర్తలు ఆ ఉత్సాహం ఉంటేనే, ఆ ఉత్తేజం ఉంటేనే, ఆ చేయాలి ఒక తప్ప ఉంటే తప్ప అది మనం సహకరించాలని ఒక తప్ప ఉంటే కానీ అది ఏ కార్యక్రమం. శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ కుంచుమాంబ అమ్మవారి పండుగ మహోత్సవాలు మరిపాలెంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేగి సత్యనారాయణ, వేగి అచ్యుతరావు మాట్లాడుతూ మంగళవారం తెల్లవారుజాము నుంచి 7 గ్రామాల ప్రజలు వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించుకున్నారన్నారు. ఉదయం నుంచి వచ్చిన భక్తులకు ప్రసాదం, మంచినీరు ఏర్పాటు చేశామని, అమ్మవారికి మొక్కుకుంటే అంతా మంచి జరుగుతుందని తెలిపారు. ఈ నెల 30వ తేదీన భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సదరం అప్పారావు, సదరం సూరిబాబు, సదరం రామారావు, మల్లేశ్వరరావు, సదరం నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మరిపాలెంలో మా పెద్దలు ఎన్నో ఏళ్ల నుండి శ్రీ 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 కుంచుమాంబ అమ్మవారు పండుగను కనురమ్యంగా 7 గ్రామాల నుంచి కూడా భక్తులంతా విచ్చేసి ఈ పండుగని చాలా కనువిందులుగా చేసుకుంటారు. ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లి. అలాగే నిన్న ప్రతిమలు తీసుకొని వచ్చారు ఊరేగింపుగా డప్పుతో మేళాలు ఇవన్నిటితో. తర్వాత ఏంటంటే ఈరోజు ఉదయం నుంచి 5 గంటల నుంచి పూజలు అవి స్టార్ట్ అయ్యాయి. చుట్టుపక్కల భక్తులంతా కూడా తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని చాలా ఆనందంతో వెళ్ళారు. అలాగే ఇక్కడ ప్రసాదాలు కూడా చాలామంది వితరణ చేశారు. ఇక్కడ ఈ యొక్క అమ్మవారిని నమ్మిన వారికి తప్పకుండా అవుతుంది. అలాగే రాజకీయ నాయకులు కానీ పెద్ద వాళ్ళంతా కూడా అనేక ఏరియాల నుంచి వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తుంటారు. ఒక నమ్మకమైన తల్లి ఈ శ్రీ కుంచుమాంబ అమ్మవారు. తప్పకుండా ఈమెను కొలిచిన వారికి అనుకున్నవన్నీ జరుగుతాయి. అలాగే ఈరోజు సాయంత్రం స్టేజీలతో పాటు అలాగే నేల డ్యాన్సులు, తప్పటిగుళ్ళు, గరిడి సేవలు, అనేకమైనటువంటి నేల డ్యాన్సులు కూడా అవుతాయి. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఈ యొక్క పండుగను చూడడానికి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తుంటారు. ప్రతి నెల ఏప్రిల్ నెలాఖరున ఈ పండుగ జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలాఖరున జరుగుతుంది. ఈ పండుగ కోసం ఎప్పుడు కూడా అందరూ ఎదురు చూస్తుంటారు. ఈ అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూద్దామా, దర్శించుకుందామా, ఈరోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పని
నా భక్తుల యొక్క నమ్మిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ కుంచుమాంబ తల్లి మర్రిపాలెం. ప్రతి మారువారం 30వ తారీఖున ఈ అమ్మవారికి చాలా బ్రహ్మాండమైనటువంటి భారీ అన్న సమారాధన ఎన్వీతో పెడతారండి. ఎందుకంటే ఇంచుమించు ఒక 10,000 మంది ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తారండి. చాలా దూరం నుంచి వచ్చి కూడా ఇది చాలా నమ్మకమైన తల్లి శ్రీ శ్రీ కుంచుమాంబ అమ్మవారు మర్రిపాలెం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు అభిమానుల మధ్య పాదయాత్రగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన ఉత్తర నియోజకవర్గ తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు. ఇతర పెద్ద పార్టీలకు ధీటుగా తాము కూడా ప్రచారం చేస్తున్నామని చెప్పిన ఉత్తర నియోజకవర్గ జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ. ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న వేళ తెదేపాలోకి పెరుగుతున్న చేరికలు, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.